మీకు ఇట్లాంటి కంటెంట్ మళ్ళీ కావాలి అనుకుంటే కనుక కనీసం ఒక 500 లైకులు లేకపోతే 1000 లైకులు చేయండి. చేస్తే ఇట్లాంటి కంటెంట్ ఇంకా తీసుకొస్తా ఉంటాం మీకోసం. It was at this moment he knew he fucked up. వానికి ఎట్టాకో స్పైసీ అనిపేది. గుడ్డు కారం తిని పెరిగిన బాడీ నాకే. నమస్తే, నేను మీ స్పైసీ కార్తిక్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో కొంచెం స్పెషల్ ఉంటుంది, ఎందుకంటే నా స్పెషల్ దోస్త్ దగ్గరకు వచ్చినాయి. అలా ఇక ఆల్రెడీ thumbnail చూసి అర్థమైపోయి ఉంటుంది. మంచి స్పెషల్ వీడియో. నెక్స్ట్ మా ఇంట్రడ్యూస్ చేస్తే ఇప్పుడు నా స్పెషల్ దోస్త్ అని చెప్పినా కదా, ఇక నా స్పెషల్ దోస్త్ హాయ్ ఫ్రెండ్స్, జగ్గాడు. జగదీశ్వర్ జబ్బలం ఇంకోటి ఉన్నాడు. మేము ఇద్దరు కూడా కలిసినామంటే వాడు ఊరుకొస్తాడు, కానీ ఇక మనకి చెప్పలేక ఫోన్ చేయలేం. ఇంకా వాటితో నెక్స్ట్ టైం చేద్దాం మనం. నెక్స్ట్ టైం చేస్తాం వాటితోనే. ఇవాళ ఏంది మరి స్పెషల్? ఇవాళ నీకు ఏది ఇష్టం? మనకి తలకాయ తీసుకొద్దాం. పైగా తలకాయ తెచ్చుకుందాం. తలకాయ పోయి ఇప్పుడు చికెన్ అయితే తీసుకొచ్చిన నేను. తలకాయ తీసుకొచ్చుకుందాం. ఓల్డ్ మంక్ చికెన్. వెదర్ చల్లగా ఉంది. ఓల్డ్ మంక్ చికెన్ మంచిగా, వెదర్ కూడా చల్లగా ఉంది కదా. ఓకే, అవును. తలకాయ మనకి కర్ణన్న చేస్తే బాగుంటది కదా. మరి కర్ణాటి కాడికి పోదాం. తీసుకొని కర్ణాటి కాడికి పోదాం. మా అన్న చేస్తాడు స్పెషల్. అబ్బాబా తలకాయ కూడా ఇట్లా గుంజుకోవాలి, ఇక నరాలని గుంజుకోపోతే అంతే. మంచి ఫస్ట్ పోయి తలకాయ తీసుకొద్దాం. చాలా డన్ పా. అందరి ముందు పరుగు పోయిందిగా. మళ్ళీ ఖరాబ్ అయింది అనుకో లోపల కూడా. అన్నా ఏం చేస్తున్నావు? తలకాయ కూర. నీతో స్పెషల్ గా తలకాయ కూర చేయించుకుందాం. ఓల్డ్ మంక్ చికెన్. ఓల్డ్ మంక్ చికెన్ చేస్తాడు అన్న. ఇక చెప్పినా ఇందాక తలకాయ కూర మంచి స్పెషలిస్ట్. ఏం చేస్తావు? కర్రీయా ఫ్రైయా? ఏ ఇంట్లోకి కావాలి మొత్తం పోయాగా కొంచెం చికెన్ కి. కానీ మనం ఇది కూడా ఒకటి వేస్తాం కదా టైం పాస్ కి. ఇక మనం ఒకటే చేస్తున్నాం కాబట్టి ఐటమ్ అన్నకు కొంచెం హెల్ప్ చేసినాం అనుకో. ఎందుకంటే ఎక్కువ మనమే కదా తినేది. ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు, చెల్లరగిపోతారు అంతే. 4 సార్లు కడగాల మంచిగా. మూడోసారి కడగాలి. ఈ కాలుస్తారు కదా, ఏం కాదులే. ఇట్ట కడిగే చేసేద్దాం. ఇది ఉంటది రా జ్యూసీ కటక్కు అని ఒకటే దెబ్బకి వేసేయచ్చు లోపల. హల్దీ చేసినా మొత్తం. ఓకే, మంగళస్నానం అయిపోయింది. పెళ్లి చేసి డిన్నర్ వేసామంటే ఉప్పు. తలకాయ కూరకు కారము, మిరియాల పొడి ఎక్కువనే ఉండాలి, ఉంటేనే టేస్ట్ ఉంటుంది. ఉప్పు కలిపిన కారం అనేది లేదు, కాదు నార్మల్. మనం తినే స్టైల్ కారం వేసేది గట్టిగా వేస్తాం. ఇప్పుడు ఇదంతా మ్యారినేట్ చేసి ఎంతసేపు పెడతాం? వెంటనే వేసుకోవచ్చు. వెంటనే వేసుకోవచ్చా? వెంటనే వేసుకోవచ్చు. కర్రీకి అయితేనేమో ఒక విధంగా ఉంటుంది, ఫ్రైకి అయితేనేమో ఒక విధంగా ఉంటుంది. ఫ్రైకి కాబట్టి అన్ని ఒకటేసారి వేసి ఓకే విజిల్ పెట్టేసి మళ్ళీ ఫ్రై చేసేసి మిరియాల పొడి కంపల్సరీ ఉండాలి. గరం మసాలా, ధనియాల పొడి. మన చిన్న పుట్టు అంటే భలే అనిపిస్తుంది. ఆయిల్ చిన్న పామ పెద్ద కట్టెతో కూడా ఉంటారు. ఏది స్పైసీ కార్తిక్ ఛానల్ అన్నా? స్పైసీ ఉండాలి పక్కా, చాలా స్పైసీ ఉంటుంది. లేకపోతే తెలంగాణ స్టైల్లో ఆడియన్స్ అందరు స్పైసీ లేదంటారు. వానికి ఎట్టాకో స్పైసీ అనిపేది. గుడ్డు కారం తిని పెరిగిన బాడీ నాకే. ఇట్లా ఇదే సేమ్ రెసిపీ చేసుకున్న వాళ్ళకు స్పైసీ అనిపించాలి అంతే. అన్ని బాగా కలుపుకోవాలి. చింతపండు నీళ్ళకేనా? చింతపండు అందులోకే. మన ఛానల్ స్పైసీ కదా. ముక్కకు కారం మంచిగా పట్టాలి. ముత్తైదు పసుపు పడ్డాడు. ఎందుకంటే మళ్ళీ దాని తర్వాత మనం చింతపండు వేస్తాం కదా, కారం అనేది తగ్గిపోతుంది. మామూలుగా అందరు కొంచెం ఉడకబెట్టి తర్వాత ఫ్రై చేసుకుంటారు. ఇప్పుడు మనము కూడా ఉడకబెడతాం. మనకు బొక్కలు ఉండాలి. ఆ బొక్క పక్క పోటీ గుంజుతే జుమ్ము అనాలి. బొక్క దవడకేసి నవ్వులుతూనే కూర్చోమంటది. నిన్న కుక్కర్నా? కుక్కర్లా అంతవరకు కొద్దిగా కారం పట్టేంత వరకు ఉల్లిగడ్డలు కట్ చేసుకున్నాం. మొత్తం వంట మాస్టర్ మెయింటైన్ చేస్తే కత్తి మెయింటైన్ చేస్తాను అంటే ఇది బాగా అలవాటు అయిపోయింది. ఫస్ట్ పొయ్యిలు వేసుకోవాలన్నా? పొయ్యిలు వేసుకోవాలి కంపల్సరీ. కింద గ్యాస్ ఆన్ చేసుకోవాలి. ఇంట్లో ఎవరు లేరు కాబట్టి గ్యాస్ బంద్ చేసి పోతారు. అబ్జర్వ్ చేసినా లేదా మొత్తం చూసాను ముగ్గురం బ్లాక్. అదంతా బ్లాక్ స్క్వాడ్. ఏ ఫంక్షన్ కి పోయినా ఏడికి పోయినా మాక్సిమం బ్లాక్ వేసుకునే పోతాము. ఏదో ఇంకా ఎప్పుడప్పుడు ఎవరైనా డ్రెస్ కోడ్ చేంజ్ అయితే తప్పితే మిగతా అంతా బ్లాక్ మాక్సిమం. మన ఇంట్లో అంటారు కానీ బ్లాక్ ఫేవరెట్ మాకు. ఆల్రెడీ అందులో కొంచెం వేసుకున్నాం కాబట్టి ఉల్లిగడ్డలు మగ్గనికి కొంచెం
అందరూ ఏం చేస్తారంటే పుదీనా లాస్ట్కి వేస్తారు, పుదీనా వాసన వస్తుంది. అది రావద్దంటే ఫ్లేవర్ ఉంటుంది, ప్లస్ టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడు ఏం చేయాలంటే మనం మాసేరి ఆల్రెడీ కొత్తిమీర ఇవన్నీ ఎగినాయి కదా, మనం మ్యాగ్నేట్ చేసుకున్న మన తలకాయని బ్రో తలకాయ అంటే గుర్తొచ్చింది, దీనికి ఒక బేజా తెచ్చా. బేజా తర్వాత అరే బేజా కూడా ఉందా, నిజంగా నేను మర్చిపోయాను. బేజా తర్వాత దాన్ని లైట్ ఉడకబెట్టి దాని చూపిద్దాం మొత్తం. వేసుకున్నాం కదా. చేపలు కొట్టినట్టు కలపాలా? చేపలేమో ఇట్లా కలపాలి, ఇదేమో పైకి కిందకి ఎగిరేయాలి. ఇప్పుడు ఏం చేయాలంటే మంచిగా ఉప్పు కారం అనేది కొంచెం హీట్ మీద మగ్గాలి. మగ్గుతుంది మంచిగా ఉప్పు కారం తగులుతుంది. తర్వాత చింతపండు రసం పోసుకోవాలి. ఉడిగడరా నీళ్ళ 10 మంది కట్టుకుంటావరా నేను. ఆ ఉడిగడ కరిపాకు మంచిగా ఎగింది. లాక్ చేయలేదు, ఉత్తిగా పెడతాను. ఊరికే పెడుతున్నాం. ఎంతసేపటికి మనం లాక్ చేస్తాం? మనం చింతపండు పులుసు పోసిన తర్వాత లాక్ చేసుకోవాలి. కొంచెం ఉప్పు కారం మంచిగా ఎగుతుంది కదా, దాంట్లో ఏమైనా వాటర్ ఉంటే కూడా అది లోపలికి వచ్చేస్తుంది. రమ్ముమనని పిలుస్తుంది వేళ. చికెన్ లో పోద్దాం. ఏంరా ఎన్ని చికెన్ తీసినావు? ఇది ఒకటి అసలు ఆటగాళ్ళు అందరు చూసేస్తున్నారు వీడియో. ఆటగాళ్ళకి అందరికి నేను చెప్పేది ఏంటంటే మనం మందుని గౌరవించడం అనుకో, అవి మనని గౌరవిస్తుంది. ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ పడకుండా మళ్ళీ దాని గురించి కొట్లాడడానికి ఎక్కువ పడ్డది నాకు తక్కువ పడ్డది. దీంతో 2 వేస్తే ఎక్కువ మనం మంచి అవుట్డోర్ లో కూర్చున్నాం అనుకో, ఇట్లా ఒక జగ్గు ఇంకో జగ్గుతో నీళ్ళు పడుతుండు. మాకు చల్లటి నీళ్ళు, కుండల నీళ్ళు. ఐస్ వీస్ తాగితే హెడ్ఏక్ అవుతుంది మనకు. నీట్ గా ప్రశాంతంగా ఎర్రకుండా నమ్ముకొని ఇది భలే ఉందిరా సార్, దీంతో పెగ్గేయాలి మనం. అరే సినిమాలో కార్తీ అరవింద్ స్వామి వేస్తాడు తోడు, ఇట్లా ముంతలో తాగుదాం రా సార్ మీరు. సైంటిస్ట్ ఐటోలం రా మనం, తీసుకోరు వీళ్ళు మనల్ని ఎంకరేజ్ చేయరు. ఆ రోజు ఇట్లా తాగిపోయినా దానికంటే టెస్ట్ ఉంటుంది నాకు తెలియదు. గేట్ కానీ టెస్ట్ చేసినాడు, అయితే నడవాలి. సరే సార్ మీకు భాగ్యం లేదని లేచి వచ్చేసిన. చలో అరే అప్పటి వరకు మనం అది మన రమ్ చికెన్ కలిపి పెట్టేసుకుంటే అయిపోతుండేగా. సరే ఒక సిప్ వేసి కలిపేస్తా, నువ్వు అప్పటిదాకా ఎంజాయ్ చేస్తున్నావు, నేను కలిపేస్తా. గూడంబా కాశీ పచ్చడి పిచ్చడి ఏం లేదా నాకనికి? మామిడికాయ ఆవకాయ చికెన్ ఉందా? ఆవకాయ తక్కువ ఉందే, మళ్ళీ పట్టుకరా పో. మళ్ళీ దానికి ఆలి రావాలా ఏం పవన్ కళ్యాణ్ రుద్దినట్టు. ఇక్కడ రండి, అంత మగ్గింది కదా. చలో లొకేషన్ షిఫ్ట్. మనం ఒక సిప్ చేసేసరికి మంచిగా మగ్గింది. చింతపండు పులుసు ఎక్స్రే అదిరిపోతుంది అసలు. చింతపండు తోటి ముక్క మంచిగా టేస్ట్ వస్తుంది, పుల్లగా కారంగా. చింతపండు పులుసు పోసిన తర్వాత మళ్ళీ కొంచెం లేకపోతే డైరెక్ట్ మూత పెట్టేది. ఎందుకంటే మనం అప్పటి నుంచి ఉపకారం వేసి కొంచెం కిందికి మీదకి వేసినాం కదా, ఏమన్నా ఏమన్నా ఉంటే అడుగు పట్టినట్టయితే అది వెళ్ళిపోతుంది అనమాట. నీళ్ళు ఎక్కువ పోయద్దు, నీళ్ళు ఎక్కువ వస్తే కర్రీ అయిపోతుంది. ఫ్రై కాబట్టి నీళ్ళు తక్కువనే పెట్టుకోవాలి. కల్లుప్పు ఎక్కువ వేసుకోవాలి. కల్లుప్పు తోటి టేస్ట్, ఏ కర్రీ అయినా కల్లుప్పు తోటి టేస్ట్ బాగుంటుంది. మూత పెడితే దాని పని చేసుకోబోతుంది. చిన్న మాట మీద 8 విజిల్లు రావాలి. 8 తలకాయ కూర చికెన్ అయ్యేలోపు కొద్దిగా అట్లా పచ్చడి. ఇదే అన్న మంచి స్పైసీ ఉన్నది, చాలా స్పైసీ ఉందంటే. ఇది నల్లమల్ల ఫారెస్ట్, డబల్ స్పైసీ. బయట కొనుక్కొచ్చిందా లేకపోతే చేసిందా? లేదు, చేసింది నల్లమల్ల ఫారెస్ట్. అర్థం అవ్వలేదు, నల్లమల్ల ఫారెస్ట్ నుంచి వచ్చింది ఇది. అక్కడ ఫారెస్ట్ పచ్చడి అంట. అక్కడ కూల్ ఉంటుంది కదా, వాళ్ళు ఆవాలు కారము ఎక్కువ తింటారు. ఎందుకంటే మనకంటే కూల్ ఎక్కువ ఉంటుంది. ఇంట్లో పెట్టిన పచ్చడి కారం తక్కువ ఉంటుంది. అది చూడు ఇదే రకం అనిపిస్తుంది. ఇంకా దీనికంటే ఇదేమో మనం 3 మ్యాంగో పెట్టుకుంటాం. మీకోసం స్పైసీ కార్తీక్ కోసం ఇది నార్మల్. మాకు బాబు ముషాయం చలి ఇరిగేసేస్తుంది భయ్యా. అయితే క్వార్టర్ వేయాలి, క్వార్టర్ హ్యాపీ చేద్దాం. సెకండ్ టైం మీ అందరికి చేసి. అరే అప్పుడు మనం రూమ్ లో ఉన్నప్పుడు పచ్చడితో తింటున్నాం రా. ఏం లేకపోతే వెళ్ళిపోయి కారం వేసుకొని తిన్నాం. ఇక పచ్చడే అసలు మజా అంటే. సుర్మటన్ స్పైసీ పచ్చడి. నువ్వు అదే తీసుకున్నావు స్పైసీ? ఎట్లుంది బాబా దిరిపోయింది. ఘోరం ఉంటుంది రా, తింటున్నా కొద్దిగా కడమంటలు పడుతుంది. మంచి స్పైసీ ఉంది. నేను కూడా ఒకసారి స్పైసీ ఏమే వదిలేయా.
అది తిన్నాక కారం ఎదురయ్యా. అది చాలా కారం ఉంది. అంటే మరీ కారం అట్లా ఏమనిపించలే. చూద్దాం ఒకసారి. అది తిన్నాక ఇది తింటే మళ్ళీ చెప్పేసి అది తిన్నాక తినే సెట్ అయ్యేదట అంత మధ్యలో ఒక ఇది చెప్పేసి బాగుందిరా. అది నీకు టేస్ట్ చేసి అర్థమే లేదు, తిన్నాక జుమ్ అంటుంది అది. అదే ఇదే బాగుంది ఇది. ఆ. అంటే మంచి స్పైసీగా అన్ని ఫ్లేవర్లు మంచిగా ఉన్నాయి. ఇదేమో తిన్నాక మంచిగా అనిపిస్తుంది, తిన్నాక అబ్బో జుర్రుమంటది ఇక. ఇది మంచిగా నాట్యం ఆడుతుంది నాలుక మీద. తోం 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 తరిగడ తోం తరిగడ నమ్ తరిగడ. కొంచెం ఉప్పు, కొంచెం పసుపు. ఏమన్నా బ్రెయిన్లో ఏదైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే వెళ్ళిపోతాయి. బ్లడ్ కి సంబంధించి ఏమైనా ప్రాబ్లమ్స్ అంటే ఇప్పుడు మన పసుపు తింటే మన బేజలు కూడా పోతాయి అంటే బేజా మీద చల్లుకోవాలి. బేజాలు సరిపోవాలా? బేజ మీద చల్లుకోవాలి అంటారుగా మన తెలంగాణ బేజాల పురుగు తిరుగుతున్నాను. పురుగులు ఏమనంటే చచ్చిపోతారు. ఉప్పు పసుపు. ఇంత పెద్ద మెగనే తింటాం, చిన్న పురుగే ఉండదు లేదు. వస్తాయి కానీ కానీ చిన్న చిన్న పోగారు మనకు, పెద్దే కావాలి. ఇంకా మన నయ్యం మదినాడు ఎట్లా వేస్తాడు అంట. బోయ్ అమ్మ కిచెన్ అంతా గబ్బు అడ్డిస్తాడు. బోయ్ అమ్మ కిచెన్ అంతా గబ్బు అడ్డిస్తాడు. ఎక్స్ట్రా 2 బౌల్ మన కోసం పెట్టినట్టు రా ఇలా కడగనికి ఇలా గడుతాడు. అది పురుగులు తెచ్చినట్టున్నాయి, రక్తం అవుతుంది. ఏ పురుగు తుమ్మరిగా జిందా ఏదో బారా ఉంటే కిదర్ హే ఎక్కడ వెళ్తే ఉదర హై అక్కడ. ఇన్ని అడిగినారా ఆయన పొగంలో నీ అమ్మ మొత్తం నేనే అడిగిన ఇవన్నీ. మేక తలకాయ నాకు ఈ బటనే లేదు మనకు. నెక్స్ట్ టైం మనం చేద్దాం కలిసి. బండా తేజ బాబు ఈ కాన్సెప్ట్ బాగుందిరా. కడా ఫ్రెండ్స్ తోడు కలిసినట్టు ఉంటది, మనం ఎంజాయ్ చేసినట్టు ఉంటది. మన స్పైసీ కార్తిక్ ఛానల్ కూడా స్పైసీ అంటే ఏదో చూపించచ్చు. ఇంకా ఇట్లాంటి కంటెంట్ మీకు కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి. మీకు ఇట్లాంటి కంటెంట్ మళ్ళీ కావాలి అనుకుంటే కనుక కనీసం ఒక 500 లైకులు లేకపోతే 1000 లైకులు చేయండి. చేస్తే ఇట్లాంటి కంటెంట్ ఇంకా తీసుకొస్తా ఉంటాం మీకోసం. కలితే మా ధూమ్ ధామే ఉంటది. అంతా రోజు కలితేనే దోస్త్ అంటే అది దోస్తు కాదు, అది మొగుడు పిల్లలు అవుతారు. ఇక కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. ఏమి గింత బరువు పడింది, రోజు జిమ్ చేయట్లేదు. తుమ్ జాగో తు అందరు చలో. ఏదో స్పెషల్ బాటిల్ అవును మస్టర్డ్ ఆయిల్ సుమారు తెలుగు. ఇప్పుడు దీనికి మంగళవారం అయిపోయింది కదా, వీటికి సప్తపది చేద్దాం. సప్తపది అదే పెళ్ళిలో ఉంటుందా, ఫస్ట్ ఇది జర మంచిగా కావాలి, లేదు మస్టర్డ్ ఆయిల్ది ఫ్లేవర్ రాదు. అన్నకి చేయి కాలుతుంది. దాని దగ్గరికి వెళ్ళి మేము మళ్ళా ఉడకపోతే అప్పుడు ఇప్పుడే పలావ్ వచ్చింది. కాగా చిన్నగా ఉంది కదా, కింద తెలుగులో చదువుతుందండి. డార్లింగ్ పొగ వస్తుందా? లేదు వస్తుంది చూడు. మంగళస్నానం అయిపోయింది కదా, సప్తపది అయింది అన్నిటికీ. సుర్ర అంటే అయితే కొంచెం ఎక్కువ చేద్దాం. సో ఎక్కువ పెట్టుకోకుండా సిమ్ లో పెట్టుకోవడం. ఆల్రెడీ మనం బాగా మ్యారినేట్ చేసినాం కదా, మనకు తొందర కూడా ఏం లేదు కాబట్టి ఇట్లా పెట్టినాం అనుకో వాటి పని వేసుకుంటూ పోతుంది. ముందు మస్టర్డ్ ఆయిల్ స్మెల్ అదిరిపోతుంది అసలు. తర్వాత మన పని మనం చేసుకోవచ్చు. అబ్బా ఒక్కడు కూడా మెత్త ముక్క లేదురా. మంచి బొక్క పోటీ వీకితే వింగ్స్ తోటి ముగ్గేసిండు మధ్యలో ఖాళీగా ఉంది. అది ఇప్పుడు అంటాను సుర్రని. చిటపట్టల అడుతూ చినుకులు వేయిస్తూ. ఇది మన గిన్నెరో మళ్ళీ మనమే కదా చూడు. కొంచెం కొత్తిమీర వేసి వేసుకొని బంధాలేంటి బంధువులేంటి పోతే స్పైసీ ఏం లేదన్న, నార్మల్ ఉంది. టేస్ట్ బాగుంది. టేస్ట్ మాత్రం అదిరిపోయింది. నీకు చాలా సరిపోయింది వచ్చింది. చాలా సరిపోయింది. అన్ని స్పైసీ తిన్నానుకో పొద్దున్న టే ల్యాంప్ ఓపెన్ అవుతుంది. అదిరిపోయింది అన్న టేస్ట్ మాత్రం.
టేస్ట్ నైస్. వింగ్స్ అన్నింటినీ ఒక చోట చూస్తే ఎంత ముచ్చటగా ఉంది. హోమ్ మేడ్ చిల్లీ ఫ్లేక్స్ వింగ్స్ మీద కానీ ఇది వింగ్స్ మీదకి ఇది స్పైసీ కావాలన్నా చికెన్ వింగ్స్. అబ్బాబ్బా ఫ్లేవర్ బాగుంది. ఆహా మళ్ళీ మంది చికెన్ లెక్క అయింది కదా. అద్దరిపోయింది. గుంజుతో బొక్క రావాలన్న అట్లనే ఉంది మంచిగా. అంత సాఫ్ట్ ఉడికింది. బాబా నిమ్మకాయ పెడతాం అదే మీద. అరే అవును, మనం చికెన్ చూసినా మంచిగా ఆగుతలేదు, రకాల కొరికేసినాం. ఇగో నీకు తోడ తోడ జాయింట్ వెంగి జాయింట్ మంచిగా రమ్ము లాస్ట్కి కాల్చి పోసినాం కదా, ఆ ఫ్లేవర్ తెలుస్తాను ఇందా. దెబ్బ కొంచెం అది కూడా స్పైసీ కార్తిక్ అంత లేదు, జస్ట్ క్యాజువల్ ఉంది. ఇక తలకాయ కొంచెం స్పైసీ అన్నాడు. అదిరిపోయింది. బయట క్రిస్పీ వింగ్స్ తినేదానికంటే ఇది చాలా బాగుంది. హోమ్మేడ్. అప్పటి ఏం కూడా అసలు కరంగా ఉంటుంది. ఆనియన్ మీద మంచిగా నిమ్మకాయ వెండి ఒకటి పెడతారు కదా, ఆనియన్, చికెను, కొత్తిమీర, ఇక కొంచెం బేజా కూడా వేద్దాం. మన స్పైసీ కార్తిక్ తినవేదా, లెమన్ వేద్దాం కొంచెం. గార్నిష్ నా కోసం నువ్వు తింటానా నేను అనుకున్నారా? నువ్వే తినాలరా, నువ్వు తింటేనే అని కొత్త కొత్త ఎక్స్ప్రెషన్ వస్తుంది. అదే అద్దరిపోయింది. సూపర్. చికెన్, బేజా, ఆనియన్, నిమ్మకాయ, కొత్తిమీర అసలు వేరే లెవెల్ అసలు అదిరిపోయింది. అసలు పీక్స్ ఫ్లేక్స్ వేసి ఉన్నాయి మంచిగా. మంచి గరం గరంగా ఉంది. నోట్లో పెడితే అంటే హాట్ ఉంది. అప్పుడప్పుడు పచ్చిగా తినాలి. మైక్రోన్యూట్రియన్స్. అప్పుడప్పుడు మా పని మంచి అన్ని తెచ్చారు. చెప్పు వెనకాల నుంచి దయ్యం అదే ఇందాక నర్మల ఫారెస్ట్ నుంచి తెచ్చినాం కదా పచ్చడి. ఆ పచ్చడికి మంబడ కూడా అది వచ్చింది. మేము అలా పెట్టుకోరాలే, ఏమంటారు దాని మర్తమని జాడి పెట్టుకోరాలే. అది పెట్టుకురాకుండా వస్తే శ్మశానం దాటంగా దయ్యాలు తీయాలి వస్తాయి అన్నమాట. అప్పుడప్పుడు అట్లా వెనకాల తిరుగుతూ ఉంటాయి. ముందరికి వస్తే భయపడగలిగే. మన స్పైసీ తలకాయ కూర రెడీ అయింది. లాస్ట్ గార్నిష్ గ్రేవీ లేదు, పెగ్గులకే కాబట్టి ఫ్రైగా అయిపోయింది. కరెక్ట్గా ఉందన్న మందులోకి మంచిగా సెట్ అయింది. ఓకే, ఇప్పుడు చూద్దాం టేస్ట్ ఎట్లుందో. ఇంకా ముక్కేయాలి మరి మంచిగా తలకాయ చూడడానికి అయితే మంచి స్పైసీ కనపడుతుంది. ఇందాకే ఇదిరా ఐటమ్, మెయిన్ ఐటమ్ ఇది. అదే తలకాయ అంటే కనుగుడ్డు, మేక కన్ను గుడ్డు వేసినా ఇక ఎట్లా కొడుగుడ్డు వేయట్లేదు కాబట్టి మేక గుడ్డు వేస్తున్నా. బాగుంటుంది చూడాలి పని. నోట్లో పెడితే ఇట్లా బొక్క రావాలి మంచి బయటికి, అంత మంచి ఉడికింది. చూడొచ్చు. స్పైసీ కార్తిక్ తగ్గట్టు స్పైసీ తలకాయ. ఇక్కడ స్పైసీ దయ్యం కూడా ఉంది. అది ఇందాక ఎంత ఏళ్ళు నాకితే బొక్కలు రావాలి బయటికి, అట్లా ఉన్నది. అంత టేస్టీ ఉన్నది, అదిరిపోయింది. లోపల కూడా బయటకి కూడా వస్తుంది.
నాకు అన్నయ్య చేసే తలకాయ కూర ఎంత ఇష్టం అంటే ఆఫీస్లో ఉన్నప్పుడు ఇక్కడ ఫోన్ చేసి ఒకసారి చెప్పిండు, అరే అన్న తలకాయ కూర వండుతుంటా, తలకాయ తీసుకొచ్చిన అని చెప్పి. ఆఫీస్కి హాఫ్ డే లీవ్ పెట్టి వచ్చిన, అంత ఇష్టం. ఒక తలకాయ తెచ్చుకున్నాము, అది కథం చేసినాము, మళ్ళీ 2 తీసుకొచ్చినాము, దాని కథం పట్టించాము. 3 తలకాయలు ముగ్గురం తిన్నాం, అంత సూపర్ ఉంటాడు అన్న. బీర్లు ఎన్ని తాగినావు? 2 కట్టల బీర్లు. బీర్ల కౌంట్ అంటే వెళ్ళిపోతుంది కదా, బీర్ల కౌంట్ ఎవరు లెక్క అయ్యారు అవి. అది మనం ఆడి తాగుతున్నాం, ఆడి గురించి మాట్లాడాలి. ఓన్లీ ఆడే రామ్. తలకాయలు ఆడపిల్లం పెట్టదు, ఎక్కువ స్ట్రెస్ అవుతుంది. ట్రైన్ వద్దు, తిప్పేసి చిల్ అవ్వాలి అంతే. మంచి జబాన్ తినిపిస్తున్నా. ఆహా, వేడి వేడిగా స్పైసీగా. జబాన్ అంటే ఏంది? నాలుగ తెలవాలి కదా మన వ్యూవర్స్కి. ఈ నాలుగ నాది కాదు, మేకది. ఈ స్పైసీకి ఉల్లిగడ్డ ఎక్కువ తినాల్సి. అన్న కొంచెం స్పైసీ తక్కువ తింటాడు, అందుకే కొద్దిగా ఉల్లిగడ్డలు తింటాడు. మనం ఎక్కువ స్పైసీ తింటాం కాబట్టి మన కోసం స్పెషల్గా చేసాడు అనమాట స్పైసీగా. It was at this moment he knew he fucked up. ఈ స్పైసీగా బాగా వచ్చింది, మనం ఏం చేయలేం దాన్ని. మా దయ్యం కూడా సిగ్గుపడుతుంది మా వాడికి ఇచ్చిన గిఫ్ట్కి. పోయింది వెనకకే కాబట్టి. ఇంతకీ చెప్పలే కదా, మా వాడు అందరూ గిఫ్ట్ ఇస్తా అంటే ఉరికొస్తారు, మా వాడు గిఫ్ట్ ఇస్తా అంటే పారిపోతారు అనమాట. ఎందుకంటే మా వాడు పిత్తుకు పెట్టిన పేరు గిఫ్ట్ అనమాట. గిఫ్ట్ ఇస్తానా? ఇచ్చింది ఏది బాగుంటే చెయ్యమన్నా. వెనకాల నుంచి చూడు దయ్యం చెప్తా గిఫ్ట్ ఇస్తా అని చెప్పిన మరదలకి, ఈ బాగున్నది చెయ్యి అన్న, ఇచ్చింది. ఇప్పుడు గిఫ్ట్ అంటే పారిపోతుంది. వదన ముందు అంత ధైర్యంగా ఇచ్చిన వాటి గ్రేట్ అన్నది. అది కూడా మరదలకి చేతులు గ్రేట్. మా రౌండ్లో నడుస్తూనే ఉంటాయి. ఇక మీరందరూ చేయాల్సింది సబ్స్క్రైబ్ చేసుకోవడం, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రిపేర్ చేసుకోండి, ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. స్పైసీ కార్తిక్ సైనింగ్ ఆఫ్ యువర్ స్పైసీ కార్తిక్.